Hello students, good evening. Welcome back to Edicon online teaching platform. సో ఇప్పటివరకు మనం వెక్టార్స్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చెప్పుకున్నాం. వెక్టర్ ఎడిషన్ మీకు సంబంధించిన ట్రయాంగిల్లా, పాలిగన్లా అండ్ పారాగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ని క్లీన్గా అబ్జర్వ్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో యాక్చువల్లీ వెక్టార్స్లో సబ్ట్రాక్షన్కి వచ్చేటప్పటికి one cannot subtract vectors, but vectors can be negated by reversing their direction. This is very important. So actually we cannot subtract the vectors directly. Subtraction of vectors means addition of a vector with addition of other vector in opposite direction. Suppose ikkada chudandi, that is equal to a bar minus b bar. Suppose this is a vector a bar, then this will be the vector minus b bar, because these two are traveling in opposite direction. So sum of these two, a bar plus of minus b bar, gives us a bar minus b bar. So if we are subtracting two vectors means మనకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే the angle between them will be 180 degrees and resultant will be given by the formula root of p square plus q square minus 2pq cos theta. ఎందుకోసం అంటే cos 180 minus 1 అవుతుంది కాబట్టి. ఓకే, సో యాక్చువల్గా మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. మనం సబ్ట్రాక్షన్స్లో డైరెక్ట్ సబ్ట్రాక్షన్స్ అనేవి వెక్టార్స్లో పాసిబుల్ అవ్వవు. ఇక్కడ వెక్టార్స్లో సబ్ట్రాక్షన్ చేస్తున్నాం అంటే అర్థం ఏంటి, ఒక వెక్టార్ని దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే ఇంకో వెక్టార్తో యాడ్ చేస్తాం అని అర్థం. సో అదే ఇక్కడ రాసుకుంటుంది, ఏ బార్ ప్లస్ ఆఫ్ మైనస్ బీ బార్ ఈక్వల్ టు ఏ బార్ మైనస్ బీ బార్. సో దీంట్లో యాంగిల్ ఖచ్చితంగా ఎంత ఉన్నట్టు మనకి 180 degrees ఉన్నట్టు. సో రిజల్టెంట్ అప్లై చేయాల్సి వస్తే ఫార్ములా ఏమవుతుంది, రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ మైనస్ 2pq కాస్ థీటా అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్. ఓకే, సో నోట్ ఇట్ డౌన్, రాసుకోండమ్మా. రైట్, ఓకే. సపోజ్ దీన్ని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేద్దాం. సే దిస్ ఈజ్ ఎ వెక్టర్ ఏ బార్, ఇట్స్ టిప్ అండ్ ఇట్స్ టెయిల్. లెట్ దిస్ ఈజ్ ఎ వెక్టర్ బీ బార్, టిప్ టు టెయిల్ మెథడ్ అమ్మా. సో దెన్ this will be the resultant a bar plus b bar. Suppose now I'm just reversing the vector b ని రివర్స్ చేస్తున్నా అంటే టేల్ ఇక్కడే ఉంటుంది కానీ టిప్ ఏమవుతుంది, ఇటువైపుకి వస్తుంది. ఇక్కడ వెక్టార్ ఒక డైరెక్షన్ని కంప్లీట్గా నేను 180 degreesతో రొటేట్ చేసా. సో ఎప్పుడైతే నేను దాన్ని పూర్తిగా రివర్స్ చేశానో అప్పుడు ఇదేమవుతుంది, మైనస్ బీ బార్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఏ బార్ ఒక వెక్టారు మైనస్ బీ బార్ ఒక రిజల్టెంట్ ఏమొస్తుందమ్మా, టిప్ టు టెయిల్ మెథడ్ ఇది ఇస్తుంది. సో ఏ బార్ ప్లస్ ఆఫ్ మైనస్ బీ బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ మైనస్ బీ బార్. అది మనకి ఈ సైడ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో మీరు వెక్టార్ సబ్ట్రాక్షన్ మీకు ఈ మెథడ్లో చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఈజియెస్ట్ సింపుల్ థింగ్ అమ్మా, కాన్సన్ట్రేషన్ మాత్రం జాగ్రత్తగా ఉంచుకోవాలి. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మనం వెక్టార్స్ని డైరెక్ట్గా సపరేట్ చేయలేం. వెక్టార్స్ని ఎప్పుడు సపరేట్ చేయగలం, ఒక వెక్టార్ని దాని ఆపోజిట్ డైరెక్షన్స్లో వస్తే ఇంకో వెక్టార్తో యాడ్ చేస్తే అదే సబ్ట్రాక్షన్ కింద మారుతుంది. సో డైరెక్షన్ చూసుకుంటే ఈ డయాగ్రామ్ ప్రకారం మనకి పాజిటివ్ వెక్టర్ బీ బార్ ఉంటే ఇది రిజల్టెంట్ ఏ బార్ ప్లస్ బీ బార్ అవుతుంది. ఇదే వెక్టార్ని నేను జస్ట్ రొటేట్ చేశాను అనుకోండి 180 degreesతో, ఇది మైనస్ బీ బార్ కింద మారుతుంది, అప్పుడు ఏ బార్ మైనస్ బీ బార్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాంపిటేటివ్లో మనకి ఎడిషన్లో యాక్సెప్ట్ అయింది కానీ ఇక్కడ కాంపిటేటివ్లో యాక్సెప్ట్ అవ్వదు. అంటే మనకి ఏ బార్ ప్లస్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు b bar plus a bar, but a bar minus b bar is not equivalent to
B bar minus A bar. దిస్ ఈజ్ ద నోట్ వర్తింగ్ థింగ్. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కాంపిటేటివ్ల ఎడిషన్లో యాక్సెప్ట్ అవుతుంది, కానీ కాంపిటేటివ్ల సబ్ట్రాక్షన్స్లో యాక్సెప్ట్ అవ్వదు. ఓకే, నోట్ చేసుకోండి అమ్మా. రైట్. సో ఒక్కసారి ఇప్పటివరకు చెప్పుకున్నది కానీ ఎడిషన్స్లో కానీ సబ్ట్రాక్షన్లో కానీ ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటి? వెక్టార్స్ ఆఫ్ సేమ్ ఫిజికల్ క్వాంటిటీ కెన్ ఓన్లీ be added or subtracted. For example, 5 Newton, 3 meter per second square, 6 meter per second. సో ఈ మూడు క్వాంటిటీస్ని మనం యాడ్ చేయలేము, సబ్ట్రాక్ట్ చేయలేము. ఎందుకోసం అంటే ఇది న్యూటన్ అంటే ఫోర్స్, ఇది యాక్సలరేషన్ అండ్ ఇది డిస్ప్లేస్మెంట్, దిస్ ఈజ్ వెలాసిటీ. సో ఈ మూడు కూడా మూడు డిఫరెంట్ క్వాంటిటీస్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. సో వీ కెనాట్ యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ దెమ్ బికాస్ దే ఆర్ different quantities. This is first thing you have to remember. Second one, A bar plus B bar equal to B bar plus A bar, that is commutatively acceptable, and A bar plus B bar plus C bar is equal to A bar plus B bar plus C bar, that is associatively, that is acceptable. Next, a resultant will be given by the formula root of p square plus q square plus 2pq cos theta, and resultant angle tan alpha is given by q sin theta by p plus q cos theta. ఓకే, ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒక్కసారి మళ్ళీ రీక్యాప్ చేసుకుంటున్నాం. వెక్టార్స్ ఆఫ్ సేమ్ ఫిజికల్ క్వాంటిటీ, ఒకే రకమైన క్వాంటిటీస్ని మాత్రమే, అంటే వెక్టార్స్ అన్ని న్యూటన్స్లో ఉన్నాయనుకో, మనం వాటిని యాడ్ చేయొచ్చు లేదా సబ్ట్రాక్ట్ చేయొచ్చు. అందుకని ఒకటి న్యూటన్స్లోను, ఒకటి యాక్సలరేషన్స్లోను, ఇంకోటి డిస్ప్లేస్మెంట్స్లోను అలా ఉన్నట్లయితే, డిఫరెంట్ క్వాంటిటీస్ ఉన్నట్లయితే వీ కెనాట్ యాడ్ దెమ్ ఆర్ వీ కెనాట్ సబ్ట్రాక్ట్ దెమ్. రెండోది, ఎడిషన్స్లో ఏ బార్ ప్లస్ బీ బార్ ఈక్వల్ టు బీ బార్ ప్లస్ ఏ బార్ అంటే కామ్యుటేటివ్లో యాక్సెప్టబుల్ అవుతుంది. రెండోది, అసోసియేటివ్లో ఏ బార్ ప్లస్ బీ బార్ ప్లస్ సి బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బీ బార్ ప్లస్ సి బార్ యాక్సెప్టబుల్ అవుతుంది. రిజల్టెంట్ ఆఫ్ ద వెక్టార్స్ కనుక్కోవడానికి ఆర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా, ఎడిషన్స్లో ఇది యాక్సెప్టబుల్ అవుతుంది. అండ్ రిజల్టెంట్ డైరెక్షన్ కనుక్కోవడానికి tan ఆల్ఫా ఈక్వల్ టు క్యూ సైన్ థీటా బై పీ ప్లస్ క్యూ కాస్ థీటా. ఇవి ఇప్పటివరకు మనం డిరైవ్ చేసుకున్నవి. నెక్స్ట్ సబ్ట్రాక్షన్స్కి వచ్చి ఏం నేర్చుకున్నామా? ఏ బార్ ప్లస్ మైనస్ బీ బార్ ఇజ్ ఈక్వల్ ఇంటూ ఏ బార్ మైనస్ బీ బార్, అండ్ ఏ బార్ మైనస్ బీ బార్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బీ బార్ మైనస్ ఏ బార్. ఓకే, సో ఇది ఇప్పటివరకు మనం నేర్చుకున్న వాటిలో ఇంపార్టెంట్ పాయింట్స్ అమ్మా. దీన్ని ఒక చిన్న ప్రాబ్లం చేసి స్టడీ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే, a car was moving in a circular track. Car was moving in a circular track with velocity 20 meter per second. So he had given 4 positions: A,
B, C. This is D. It reaches A, B, C, D with same velocity. Question is find velocity change. Find velocity change in from A to B and from A to C. So that was the question. So a car was moving in this circular track with same velocity. So at A, if I consider its direction will be in this direction, 20 meter per second. At B, its direction will be in this direction, 20 meter per second. At C, its direction will be tangential direction, 20 meter per second. At D, direction will be in this direction, 20 meter per second. So in this diagram, we have to find the change in velocity when the car moves from A to B and when the car moves from A to C. So that was the question. Now I am going to do this answer. First, velocity change from A to C. That can be written as VC minus VA. Baga gurtu pettukonamma. Second vector minus first vector. VAC means second vector minus first vector. Second vector is VC. Velocity at C is 20. It was moving along y-axis. So I am taking this side as positive axis. So it will come as 20I minus VA. Velocity. ఇది మైనస్ అయితే అది పాజిటివ్ అవుతుందమ్మా, అండ్ ఇది పాజిటివ్ అనుకుంటే అది మైనస్ అవుతుంది. సో ఐ కెన్ టేక్ దిస్ వన్ యాజ్ minus 20I. సో ఇది కూడా ఎక్స్ యాక్సిసే కదా, సారీ 20I మైనస్ ఆఫ్ మైనస్ 20I. నెగిటివ్ ఇది ఏమో నేను పాజిటివ్ యాక్సిస్ అనుకుంటున్నా, ఇది పాజిటివ్ యాక్సిస్ అనుకుంటే దీంతో కంపేర్ చేసినప్పుడు దాని డైరెక్షన్ నెగిటివ్లో ఉంది. సో ఈ మైనస్ ఏమో ఫార్ములాలో వచ్చింది, ఈ మైనస్ ఏమైంది డైరెక్షన్ వల్ల వచ్చింది. జాగ్రత్తగా చూసుకోండి. ప్లస్ 28 ఎందుకు వచ్చిందమ్మా, నేను ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అనుకుంటా, అప్పుడు నాకు 20I అయింది. దీని డైరెక్షన్కి ఇది ఎలా ఉంది, కంప్లీట్గా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది, కాబట్టి VA ఏమవుతుంది మైనస్ 20I అవుతుంది. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 20I ప్లస్ 20I ఈజ్ 40I. సో ఫైనల్లీ ద బాడీ ఈజ్ అట్ C. సో ఇట్స్ డైరెక్షన్ వాజ్ డైరెక్టెడ్ అవే ఫ్రమ్ C. So that is the velocity change from A to C. Okay. Now, when coming from A to B, VAB, second bit. That means, first నేను సెకండ్ బిట్ చేశానమ్మా, ఇప్పుడు ఫస్ట్ బిట్ చేద్దాం. వెలాసిటీ VAB. VAB is equivalent to VB minus VA. Velocity of B 20 మీటర్ పర్ సెకండ్. ఇది నేను పాజిటివ్ y యాక్సిస్ అనుకుంటామా, y యాక్సిస్ కాబట్టి 20J మైనస్ VA వాజ్ మూవింగ్, ఇది 20I అయితే అది 20J, సో 20I అవుతుంది. ఇది y యాక్సిస్ కాబట్టి 20J అయింది, x యాక్సిస్ మీద మూవ్ అవుతుంది కాబట్టి 20I అయింది. సో మనం ఏం కనుక్కోవాలి, ఇందాక రెండు I కాంపోనెంట్స్ సేమ్ కాంపోనెంట్స్, సో యాడ్ చేసేసాం. కానీ ఇక్కడ రెండు డిఫరెంట్ కాంపోనెంట్స్, ఒకటి J ఒకటి I, సో డైరెక్ట్గా యాడ్ చేయకూడదు, మాడ్యులస్ కట్టాలి. మాడ్ VAB is equal to under root of coefficient of J square plus coefficient of I square, that is equal to 2 into 20 square. 20 square అంటే I can write this one as 20 root 2 meter per second. Now coming to direction, మీటర్ పర్ సెకండ్, దీని డైరెక్షన్లో రాయాలి. సో డైరెక్షన్లో వేస్తాం B వెక్టార్, దిస్ ఈజ్ VB, అండ్ ఇది VA వెక్టార్ అమ్మా. నేను రివర్స్లో రాస్తున్నా, VA వెక్టర్ అటువైపుకు ఉంది కానీ నేను ఇటువైపు గీస్తున్నా, అంటే ఇది ఏమవుతుంది మైనస్ VA అవుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా, VAనేమో అటువైపు డైరెక్టే ఉంది, కానీ నేను ఫిగర్లో VAని ఇటువైపు డైరెక్ట్ చేశాను కాబట్టి ఏమైంది నెగిటివ్ సైన్ అయింది. సో రిజల్ట్ ఏమవుతుందో డైరెక్షన్ టిప్ టు టేల్, అంటే ఈ టేల్ నుంచి ఈ టిప్కి కనెక్ట్ చేసాం. సో మనకి ఇక్కడ యాంగిల్ కావాలి, ఈ యాంగిల్ కావాలి తీటా.
సో ఫైండ్ అవుట్ చేద్దాం. tan θ ఎలా కనుక్కోవాలి? tan θ కి సింపుల్ కాంపోనెంట్ అమ్మా, సింపుల్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, y కాంపోనెంట్ అపాన్ x కాంపోనెంట్. y కాంపోనెంట్ అంటే j కాంపోనెంట్. j కాంపోనెంట్ ఈజ్ 20 by x component is 20. No need to take minus change amma. So these two will get cancelled. So you will get tan theta as 1 and you will get theta as 45 degrees. So this angle will be 45 degrees towards ఎటువైపు ఉంది, ఇలా ఉంది అంటే towards negative y direction ఉంది. 45 degrees towards negative y direction. సో వెరీ గుడ్ క్వశ్చన్ మా. ఈ క్వశ్చన్లో మనకి చాలా కాన్సెప్ట్స్ కవర్ అయిపోయినాయి అనుకుంటున్నా. ఫస్ట్ మనం విఏసి కనుక్కున్నాం. విఏసి వెక్టర్ అంటే విసి మైనస్ విఏ. విసి నేను పాజిటివ్ యాక్సిస్ అనుకుంటున్నా, అప్పుడు విఏ నెగిటివ్ యాక్సిస్ అవుతుంది. సో 20i మైనస్ ఆఫ్ మైనస్ 20i. సో 20i ప్లస్ 20i 40i. డైరెక్షన్ ఈజ్ టు అవే ఫ్రమ్ ది సి. అదే విఏబి క్యాలిక్యులేట్ చేస్తే విబి మైనస్ విఏ. నేను విబి డైరెక్షన్ పాజిటివ్ అనుకుంటున్నా. సో విబి 20j కింద ఉంది, విఐ పాజిటివ్లో ఉంది. సో మైనస్ 20i. ఇక్కడ నేను డైరెక్ట్గా యాడ్ చేయలేను, కారణం ఏంటంటే ఒకటి ఎక్స్ కాంపోనెంట్, ఒకటి వై కాంపోనెంట్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఎక్స్ యాక్సిస్ మీద ఉండే యూనిట్ వెక్టర్ ఐ బార్ అని, వై యాక్సిస్ మీద ఉండే యూనిట్ వెక్టర్ జే బార్ అని, జెడ్ యాక్సిస్ మీద ఉండే యూనిట్ వెక్టర్ కే బార్ అని. సో ఇక్కడ నీకు వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ మీద ఉండే యూనిట్ వెక్టర్స్తో ఉన్నాయి. మనం డైరెక్ట్గా సబ్ట్రాక్ట్ చేయడానికి లేదా యాడ్ చేయడానికి పనికిరాదు. అప్పుడు ఏం చేయాలి, మాడ్యులస్ తీసుకోవాలి. మాడ్ విఏబి అంటే రూట్ ఆఫ్ విఎస్ స్క్వేర్ ప్లస్ విబి స్క్వేర్. So root of 20 square plus 20 square, that is 2 into 20 square, that means you will get 20 root 2 meter per second. మరి డైరెక్షన్ కనుక్కోవాలంటే నేను తీసుకున్నా, విబి కిందకు ఉంది, ఇదిగో కిందకి డ్రా చేశా. విఏ అటువైపుకి వెళ్తుంది, నేను దాని డైరెక్షన్ రివర్స్ చేశానమ్మా. రివర్స్ చేస్తే మైనస్ విఏ అయింది. అప్పుడు రిజల్టెంట్ ఏమవుతుంది, టేల్ టు టిప్ కనెక్ట్ చేశా. సో మధ్యలో యాంగిల్ తీటా వచ్చింది, అది కనుక్కోవాలి. సో tan θ ఫార్ములాని ఒక సింపుల్గా గుర్తుపెట్టుకోండి అమ్మా, వై కాంపోనెంట్ బై ఎక్స్ కాంపోనెంట్. Without taking signs, y component is 20, x component is 20, రెండు క్యాన్సిల్ చేస్తే 1 and you will get theta as tan inverse of 1, that is 45 degrees, and it ఎలా ఉంది, directed towards negative y axis, that is the direction. Okay, so note it down. Right. So now we are moving to next important question ma. So next second question ma. Question ఏం అడుగుతున్నాడు, what is the displacement of a point of a wheel initially in contact with ground? So I am drawing the figure. Here we are having a wheel. Initially a point A is in contact with the ground. When the wheels rolls forward half a revolution. సో ఇది ఒక హాఫ్ రివల్యూషన్ చేసిందమ్మా, కంప్లీట్ రివల్యూషన్ కాదు. మీరు ఒక పాయింట్, ఒక సర్కిల్ ఊహించుకోండి, ఆ సర్కిల్ మీద ఏదో ఒక పాయింట్ మీద ఒక రెడ్ టేప్ వేయండి. మీరు ఈ ఒక హాఫ్ రివల్యూషన్ చేసేటప్పటికి ఏమవుతుంది, ఆ రెడ్ టేపు కింద, ఇందాక కాంటాక్ట్ కింద ఉంది, ఇప్పుడు కాంటాక్ట్ ఎక్కడికి వెళ్తుందంటే పైకి వెళ్తుంది. సో నేను దీనికి బి అనే పేరు పెట్టుకుంటున్నా, ఈ కాంటాక్ట్ని సి అని అనుకుంటున్నా. క్వశ్చన్ కూడా అడుగుతాడు, మళ్ళీ రిపీట్ చేద్దాం. వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ ఎ వీల్? సో డిస్ప్లేస్మెంట్ మీన్స్ ఇప్పుడు ఇనీషియల్గా ఏ దగ్గర ఉన్న పాయింట్ ఇప్పుడు ఫైనల్గా ఎక్కడికి వెళ్ళింది, బి దగ్గరికి వెళ్ళింది. సో డిస్ప్లేస్మెంట్ అంటే మనకి ఏం తెలుసు, ఇనీషియల్ పాయింట్ మైనస్ ఫైనల్ పాయింట్. సో ఇది మనకి కావాల్సిన డిస్ప్లేస్మెంట్. సో ఇది ఒక వెక్టార్ అనుకుంటున్నా, లెట్ us సే పీ బార్, అండ్ ఇది ఒక వెక్టార్ అనుకుంటున్నా, లెట్ us సే క్యూ బార్. అండ్ సొల్యూషన్లో లెట్ రేడియస్ ఈక్వల్ టు ఆర్ బార్. సో ఈ రేడియస్ ఆర్ బార్ అనుకుంటే నాకు బీసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా, 2r బార్. అండ్ బీసీకి నేను ఏం పేరు పెట్టా, క్యూ బార్ అని పేరు పెట్టా. నెక్స్ట్ పీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఈజ్ ఈక్వల్ టు, ఇది డిస్టెన్స్ ఏమవుతుంది, డిస్టెన్స్ అవుతుంది, ఏసీ అనేది డిస్టెన్స్ అవుతుంది.
ఒక కంప్లీట్ రివల్యూషన్కి అయితే 2πr డిస్టెన్స్ కవర్ అయ్యేది, కానీ హాఫ్ ఆఫ్ ది కంప్లీట్ రివల్యూషన్ అంటే 2πr/2 πr అవుతుంది. సో కంప్లీట్ రివల్యూషన్ అయితే 2πr అవ్వాలి, కానీ మనకి హాఫ్ రివల్యూషన్ కాబట్టి బై 2 అవుతుంది. సో అంటే πr అవుతుంది. సో ఇప్పుడు నాకు వచ్చిన వాల్యూస్ ఏంటి, ఇక్కడ p బార్ వాల్యూ πr, q బార్ వాల్యూ 2r. అయితే నాకు కావాల్సిన డిస్ప్లేస్మెంట్ ఏంటి, AB కావాలి. పైథాగరస్ థీరం ప్రకారం AB కెన్ బి రిటన్ యాస్ p² ప్లస్ q². సో p మీన్స్ πr హోల్ స్క్వేర్ ప్లస్ q² మీన్స్ 2r హోల్ స్క్వేర్. సో విచ్ కెన్ బి రిటన్ యాస్ స్క్వేర్ రూట్ ఆఫ్ π²r² ప్లస్ 4r². సో r²ని కామన్ తీయండి, r²ని కామన్ తీస్తే యూ విల్ గెట్ π² ప్లస్ 4 విచ్ గివ్స్ r² రూట్ r ఇంటూ π రూట్ ఆఫ్ π² ప్లస్ 4. దట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ D ఈక్వల్ టు AB ఈక్వల్ టు r ఇంటూ రూట్ ఆఫ్ π² ప్లస్ 4. అండ్ డైరెక్షన్ ఏమవుతుంది, సపోజ్ ఈ యాంగిల్ నేను సమ్ ఆల్ఫా అనుకుంటా, డైరెక్షన్ ఏమవుతుందమ్మా tan ఆల్ఫా. మీకు ఇందాకే చెప్పాను ఏమని, y కాంపోనెంట్ బై x కాంపోనెంట్ గుర్తుపెట్టుకోండి. y కాంపోనెంట్ y యాక్సిస్లో ఏముంది q బార్, సో q బార్ బై x కాంపోనెంట్ ఎంత ఉంది p బార్. సో దట్ ఈస్ tan ఆల్ఫా. సో tan ఆల్ఫా ఈక్వల్ టు q బార్ అంటే ఎంతమ్మా 2r బై p బార్ అంటే ఎంత πr. సో r will get cancelled, that is 2/π. tan alpha equal to, from this one you can write alpha equal to tan inverse of 2/π. So this is the direction and this is the displacement. Very important question ma. ఇలాంటి క్వశ్చన్ మనకి కైనమెటిక్స్లో కూడా ఒకటి వస్తుంది. కైనమెటిక్స్లో వేరేలా చేస్తాం, ఇక్కడ వెక్టర్స్లో ఇంకో రకం చేస్తాం. ఆన్సర్స్ రెండింటిలోనూ ఒకటే ఉంటాయి, చేంజ్ ఏమి ఉండదు. డిస్ప్లేస్మెంట్ అన్నాడు కాబట్టి యూ కెన్ రైట్ హియర్ meters per meter, sorry. Okay, note it down. Very important question, very good question. Right students, we are going to for next question. Coming to next question ma. A particle of mass m, very important question, a particle of mass m moving eastward with a speed v. So we are having a particle of mass m, it was moving towards east with a speed v. So velocity of this particle is v in eastward direction, meets with another particle of same mass moving in northward direction. So this is eastward direction ma, and this is northward direction. So let these two particles collide at this point. Mass of the particle is m and velocity is v. So మనకి పార్టికల్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది, ఈస్ట్ డైరెక్షన్లో, ఇంకో పార్టికల్ ఒక నెట్ డైరెక్షన్ నార్త్ సైడ్ అటువైపుకి వెళ్తుంది. సో వీ విల్ గెట్ రిజల్టెంట్ ఇన్ దిస్ డైరెక్షన్, ఆర్ బార్ ఇన్ దిస్ డైరెక్షన్. సో మొమెంటమ్ p బార్కి ఫార్ములా ఏంటంటే మాస్ ఇంటూ వెలాసిటీ ఏమా. సో క్వశ్చన్ అడుగుతున్నాడు, మళ్ళీ ఇంకొకసారి చదువుదాం. ఏ పార్టికల్ ఆఫ్ మాస్ m మూవింగ్ ఈస్ట్వర్డ్ విత్ ఎ స్పీడ్ v collides with another particle of same mass moving in northwards with same speeds v. So mass of the two particles is same and velocity of the two particles is also same. ఈ రెండు ఒకటి ఈస్ట్ డైరెక్షన్లో ఒకటి నార్త్ డైరెక్షన్లో వస్తూ వచ్చి ఓ పర్టికులర్ పాయింట్ దగ్గర కొలైడ్ అయినాయి. కొలైడ్ అయిన తర్వాత ఏమైపోయినాయి, కోలియస్ అయినాయి. అంటే కోలియస్ అంటే క్లబ్ అయిపోయినాయి. సో అప్పుడు క్లబ్ అయిన చోట మాస్ ఎంత అవుతుంది, m + m 2m అవుతుంది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నా అంటే వాట్ ఈస్ ద మొమెంటమ్ అండ్ వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్. సో ఇక్కడ నేను p బార్ తీసుకున్నా కదా, ఈ మొమెంటమ్ ఈ డైరెక్షన్లో వచ్చే మొమెంటమ్ని q బార్ అనుకుంటా. సో ఇక్కడ కూడా q బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, m ఇంటూ v బారే అవుతుంది రెండు కేసుల్లోనూ. సో మనకి p బార్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ ఫర్ ద ఫస్ట్ వెక్టర్. సెకండ్ వెక్టర్ కూడా మొమెంటం ఎంత అవుతుందమ్మా, m ఇంటూ v బార్. దీన్ని మనం ఒక పని చేద్దాం, pతో స్టాండర్డ్ ఫామ్ p కాబట్టి p1 p2 అనుకుందాం. p1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ v బార్, p2 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ v బార్. సో రిజల్టెంట్కి ఫార్ములా ఏంటి, రూట్ ఆఫ్ p1² ప్లస్ p2² ప్లస్ 2p1 p2
కాస్ తీటా. సో ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుందమ్మా? 90 degrees ఉంటుంది, నార్త్కి సౌత్కి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ P1 స్క్వేర్ అంటే MV హోల్ స్క్వేర్ ప్లస్ P2 స్క్వేర్ అంటే MV హోల్ స్క్వేర్. అండ్ మనకి కాస్ తీటా అవ్వాలి, కాస్ 90 ఎంత తెలుసమ్మా? 0. సో ఈ టర్మ్ అంతా 0 అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? రూట్ ఆఫ్ 2MV హోల్ స్క్వేర్. సో 2కి రూట్ లేదు, MV హోల్ స్క్వేర్కి రూట్ MV అవుతుంది. సో దట్ ఈస్ ది రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్, రిజల్టెంట్ మొమెంటం. సో మొమెంటం వాల్యూ ఎంత వచ్చింది? రూట్ 2MV వచ్చింది. ఓకే, నోట్ చేసుకోండి మా. సో దిస్ ఈజ్ ది రిజల్టెంట్ మొమెంటం. క్వశ్చన్లో ఏమన్నాడు? వెలాసిటీ ఆఫ్ ది న్యూ పార్టికల్ అన్నాడు. సో నౌ ఆఫ్టర్ Colliers mass becomes m plus m, that equal to 2m. So ఇప్పుడు ఫైనల్ మొమెంటం లెట్ v be ఫైనల్ వెలాసిటీ. సో ఇక్కడ v అనుకున్నాం కాబట్టి ఇక్కడ v డాష్ అనుకుంటా. సో ఫైనల్ మొమెంటం ఎంత ఉంటుంది? మాస్ ఇంటూ మాస్ అంటే 2m ఇంటూ వెలాసిటీ v డాష్ ఇజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందమ్మా మొమెంటం వాల్యూ? నెట్ వాల్యూ రూట్ 2 ఇంటూ MV వచ్చింది. సో రెండు వైపులా mm క్యాన్సిల్ చేసేయండి. ఈ 2ని రూట్ 2 ఇంటూ రూట్ 2 v డాష్ కింద రాస్తే రూట్ 2v అవుతుంది. సో ఒక రూట్ 2ని క్యాన్సిల్ చేస్తున్నా. సో v డాష్ ఇజ్ ఈక్వల్ టు v బై రూట్ 2 అవుతుంది. ఇది ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ది పార్టికల్. మాసెస్ చూడండమ్మా, ఆఫ్టర్ కొలియేషన్ ఏమవుతుంది? మాసలు రెండు యాడ్ అవుతాయి, m ప్లస్ m 2m అవుతుంది. ఫైనల్ వెలాసిటీ నేను v డాష్ అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఫైనల్ మొమెంటం ఎంత వస్తుంది? పార్టికల్కి మాస్ ఇంటూ వెలాసిటీ అంటే 2m ఇంటూ v డాష్ అవుతుంది. అది దేనికి సమానమైంది? మనకి రూట్ 2mvకి సమానమైంది. సో రెండు వైపులా మాస్ క్యాన్సిల్ చేస్తున్నాను. దీన్ని రూట్ 2 ఇంటూ రూట్ 2 కింద రాస్తే ఒక రూట్ 2 క్యాన్సిల్ అవుతుంది. నాకు వెలాసిటీ v డాష్ కావాలి. సో v డాష్ ఇస్ ఈక్వల్ టు v బై రూట్ 2. So this is the resultant momentum. This is the resultant momentum and this is the resultant velocity. క్వశ్చన్లో అడిగిన రెండు కండిషన్స్ని మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. సో స్టూడెంట్స్, ఐ థింక్ మీకు ఈ 3 ప్రాబ్లమ్స్ సరదాగా అనిపించుంటాయి, కొంచెం కొత్తగా అనిపించుంటాయి, మీరు ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నా. రేపు కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ చేయబోతున్నాం, స్కేలార్ ప్రొడక్ట్ అండ్ డాట్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్. కానీ స్కేలార్ ప్రొడక్ట్ డాట్ ప్రొడక్ట్ చెప్పడానికి ముందు మనకు ఒక రెండు క్లాసులు ఎక్స్ట్రా పడతాయి. కారణం ఏంటంటే కాంపోనెంట్స్ ఆఫ్ వెక్టర్స్ చెప్పుకుందాం ముందు. రేపటి క్లాస్లో వెక్టర్ కాంపోనెంట్స్, రెక్టాంగులర్ కాంపోనెంట్స్ ఎలా అంటే ఒక వెక్టర్ x యాక్సిస్ మీద y యాక్సిస్ మీద వెళ్తుంటే దాన్ని ijతో రిప్రజెంట్ చేస్తాం. కానీ xy ప్లేన్లో తీటా యాంగిల్తో ఒక వెక్టర్ ఫ్లో అవుతుంటే ఆ వెక్టర్ ఒక కాంపోనెంట్ని x యాక్సిస్ మీద y యాక్సిస్ మీద ఏ విధంగా డివైడ్ చేయాలి, దాన్ని మనం రెక్టాంగులర్ కాంపోనెంట్స్ ఆఫ్ వెక్టర్ అంటాం. ముందు ఈ కాంపోనెంట్స్ గురించి డిస్కస్ చేసిన తర్వాత అప్పుడు మనం స్కేలార్ ప్రొడక్ట్లోకి వెక్టర్ ప్రొడక్ట్కి వెళ్తాం. ఓకే స్టూడెంట్స్, ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. మీ అందరికీ ఈ ప్రాబ్లమ్స్ బాగా నచ్చాయి అనుకుంటా. సో వీ విల్ డూ some more problems after the completion of course, right? Take care students, stay home, stay safe. All the best, bye, good night.